సో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఆ పేషెంట్స్‌లో సర్జరీ బెటరా? లేదంటే స్టంట్ ఏస్తున్నారు గదా! ఏది బెటర్? ఇలా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణం కెరోటిడ్ బ్లాకేజ్ అంటే మెదడుకి వెళ్ళే రక్తనాళం కెరోటిడ్ ఏదైతే హ్మ్. ఉంటుందో దీంట్లో బ్లాకేజ్ ఉంటే కన్నా మనకు ఆ బ్లాకేజ్ క్లియర్ చేయడానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ఆపరేషన్ చేయడము, దాన్ని కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అంటారు. ఓకే. రెండో పద్ధతి స్టెంట్ వేయడం, దీన్ని కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అంటారు. సో ఈ రెండు పద్ధతులు కూడా ఆ, మనకు ఈ రక్త బ్లాకేజ్ అనేది ఇంప్రూవ్ చేసి రక్త ప్రసరణ అనేది పెంచుతుంది. ఓకే. కానీ ఇది బెటరా అది బెటరా అనేది మనం డిసైడ్ చేసే ముందు ఈ రెండిటి ఎలా హ్మ్. పనిచేస్తాయనేది తెలుసుకోవడం ముఖ్యం. మనం కెరోటిడ్ ఎండాట్రెక్టమీ చేసిన వాళ్ళల్లో మనము ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఏదైతే కొవ్వు పేర్కొని ఉందో దాన్ని పూర్తిగా తొలగిస్తారు. తొలగించి దాని మీద మనము ఇంకో ప్యాచ్ వేసి ఈ రక్తనాళం అనేది బ్లాకేజ్ లేకుండా 90% బ్లాకేజ్ క్లియర్ చేసి పూర్తిగా రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హ్మ్. ఇది మళ్ళీ ఆ రక్తనాళంలో కొవ్వు పేర్కొనేదానికి 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు పట్టొచ్చు. చాలా లాంగ్ ఇయర్స్ పడుతుంది. ఓకే. అంటే ఒక్కసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ మళ్ళీ ఉందంటారా? అవకాశం ఉన్నది. కానీ అది అంటే మనం పూర్తిగా తీసేసాం కాబట్టి అది మళ్ళీ పేర్కొనేదానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓకే. అదే కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్‌లో మనము ఒక స్టెంట్ అంటే మీరు పెన్స్‌లో స్ప్రింగ్ హ్మ్. హ్మ్. చూసుంటారు. ఈ స్టెంట్స్ ఎగ్జాక్ట్‌లీ అలాగే ఓకే. ఉంటాయన్నమాట. సో, ఈ స్టెంట్ వేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆ రక్తనాళంలో ఉన్న కొవ్వుని వాటిని ఈ స్టెంట్ అనేది పక్కకి పుష్ చేసి వెడల్పు చేస్తుంది. కానీ స్లోగా ఈ కొవ్వు అనేది మళ్ళీ ఆ స్టెంట్ మధ్యలో ఉన్న స్పేసెస్‌లో నుంచి మళ్ళీ ఫార్మ్ అయ్యి ఈ స్టీనోసిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అంటే మనం అక్కడున్న ప్రాబ్లమ్‌ని రిమూవ్ చేయడం లేదు. హ్మ్. హ్మ్. ఓన్లీ స్టెంట్ ద్వారా ఎక్స్‌పాండ్ చేస్తున్నాం. సో, దీనివల్ల ఈ స్టెంట్స్ వేసినవి మళ్ళీ త్వరలోనే మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశాలనేది ఉంటుంది. ఇందువల్లే స్టెంట్ వేసిన తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్‌కి రెగ్యులర్‌గా మనం చెకప్ చేసుకుంటా, అలా బ్లాకేజ్ ఏమన్నా అవుతుందా అని చూసుకుంటూ దానికి ట్రీట్మెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది.